రేయ్, ఎంత ధైర్యం రా నీకు? నా గదిలోకి వచ్చి ఫోటోలు తగలబెడతావా? వీడియో డిలీట్ చేస్తావా? నాకు ఆ ఫోటోలు వీడియోలు ఏం తెలీదు. రేయ్ రాస్కెల్, అన్నయ్య నువ్వు డిలీట్ చేయకుండా ఎవరు డిలీట్ చేస్తారా? చెప్పేది వినన్నయ్య, నిజంగా నాకు తెలీదు. నిజం చెప్పు, నువ్వే డిలీట్ చేసావు. అన్నయ్య నిజం చెప్తున్నాను అన్నయ్య. రాస్కెల్, పదరా అన్నయ్య. పద బయటికి పద. అన్నయ్య నేను చెప్పేది విను. పదరా పద. అన్నయ్య నిజం చెప్తున్నాను అన్నయ్య. పద అన్నయ్య. పదరా అన్నయ్య. పదరా. డిలీట్ చేస్తావా? అన్నయ్య. వీడియో డిలీట్ చేస్తావా? అన్నయ్య. ఫోటోలు కాల్ చేస్తావా? అన్నయ్య చెప్పేది విను. కాల్ చేస్తావా? సాక్ష్యం లేకుండా చేస్తావా? ఏంటో నేను చెప్పేది? ఏం చెప్తావు? అన్నయ్య ఏం చెప్తావురా నువ్వు? అన్నయ్య నిజం చెప్తా. ఏం చెప్తావు? సాక్ష్యం లేకుండా అన్నయ్య. కాల్ చేస్తావరా? అన్నయ్య. అన్నయ్య నిజంగా నాకేం తెలియదు అన్నయ్య. అన్నయ్య. అన్నయ్య నేను కాల్చలేదన్నయ్య, నా మాట వినన్నయ్య. చెప్పరా, చెప్పు. చెప్పరా. వీణ్ణి అలా నా భార్య నిరపరాధని నేనెక్కడ విడిపించుకొస్తానో, వీడి నేరం రుజువై వీడు జైలుకు వెళ్లాల్సి వస్తుందని నిన్న మీకు చూపించిన ఫోటోలు, వెడ్డింగ్ కార్డు తగలబెట్టాడు. వీడియో డిలీట్ చేశాడు. రేయ్ నిన్ను. నేను చెప్పేది నిజమన్నయ్య. గ్రాని నాకేం తెలియదు గ్రాని, నేను ఆ పని చేయలేదు గ్రాని. రేయ్ నిన్ను. రేయ్ మరి నా రూమ్కి ఎందుకు వచ్చావురా? నేను క్షమాపణ చెప్పడానికి వచ్చానన్నయ్య. నువ్వు నిద్రపోతున్నావని నేను తిరిగి వచ్చేసాను అంతే అన్నయ్య. రేయ్ రేయ్, నీ మాటలు ఎవరు నమ్ముతారా? నీకు తప్ప వాటిని అలా చేయాల్సిన అవసరం ఎవరికుంది? హత్య చేసిన వాడివి నువ్వే, కేసు నుంచి తప్పించుకు తిరగాలని చూసేది నువ్వే. అందుకే సాక్ష్యం లేకుండా చేసావు. హంతకుడివి నువ్వు దర్జాగా తిరగాలి. ఏ పాపం తెలియని నా భార్య జైలు పాలవ్వాలా? అన్నయ్య నేను అసలు హత్య చేయలేదన్నయ్య. నాకు ఏ సాక్ష్యాలు కాల్చాల్సిన అవసరం లేదు. అనవసరంగా నన్ను అనుమానించగన్నయ్య. నోరు ముయ్యరా, ఇంకా ఎందుకు అబద్ధాలాడతావు? రేయ్ అవి కాలిపోతే ఇంకా ఆధారాలు లేవనుకుంటున్నావా? 100 ఉన్నాయి. సీతను బయటికి తీసుకురాకుండా ఎవరూ నన్ను ఆపలేరు. నీకు శిక్ష పడకుండా దేవుడు కూడా కాపాడలేడు. ఇంతకు ఇంత అనుభవించేలా చేస్తా. నిన్ను వదలను, వదిలే ప్రసక్తే లేదు. అన్నయ్య. 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 అన్నయ్య నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,